లోన్ యాప్ల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును విశాఖ పోలీసులు రట్టు చేశారు. వారి నుంచి 8 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, 54 సిమ్లు, 60 లక్షల రూపాయల క్రిప్టో కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా పాకిస్తాన్ నుంచి లోన్ యాప్ను ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించారు. సుమారు 200 కోట్ల లావాదేవీలు జరిగినట్టు గుర్తించామని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభరత బాగ్చి తెలిపారు. లోన్ యాప్ బాధితుల ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా క్రిప్టో కరెన్సీని సీజ్ చేసి నిందితులను అరెస్ట్ చేశామన్నారు. పర్టికులర్ లోన్ యాప్ చూస్తే అర్థమైంది. ఇలాగే పబ్లిక్ నుండి డబ్బు తీసుకొని న్యూ అకౌంట్ ద్వారా ఫైనల్ గా బెనిఫిషియరీకి పంపిస్తున్నారు. ఇప్పుడు బెనిఫిషియరీ ఎవరు అది మేము అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాము. ఇంకా ఎవరెవరు అక్యూజ్ ఉన్నారు, ఈ ముఠా సభ్యులుగా ఎవరెవరు పనిచేశారు, మన ఇంకా దేశంలో ఇంకా చాలా మంది ఉన్నారు. న్యూ అకౌంట్ ఇచ్చారు, లేకపోతే కమిషన్ తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించడం, తర్వాత ప్రొసీజ్ ఆఫ్ క్రైమ్, వాళ్ళు కమిషన్ తీసుకొని ఏమేమి కొన్నారు లేకపోతే అకౌంట్లో పెట్టారు, ఆ అన్ని అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం, ఏమైనా అసెట్స్ కొని ఉంటే బెనామీ గార్డ్ పేరు మీద లేకపోతే సొంత పేరు మీద అసెట్స్ అన్ని ఫ్రీజ్ చేయడం, సీజ్ చేయడం, తర్వాత అటాక్ చేయడం, తర్వాత కోర్టు కమిషన్ తీసుకొని ఆ అన్ని ఆప్షన్ పెట్టేసి అన్ని అమ్మేసి బాధితులకు, మోసపోయిన వాళ్లకు